రైల్వే క్రాసింగ్ అవన్నీ ఫోకస్ చేసినట్లేదు. బీ క్లియర్. రైల్వే క్రాసింగ్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి. ఇది ఎక్కడ రాలేదు, అవి కూడా తీసుకొని వర్కౌట్ చేయండి. వాట్ ఈస్ ది రీజన్ అని. ఇక్కడ కొన్ని సమ్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఎందుకంటే 26% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇంత మునుపు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 4 years ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 2లో ఉన్నాం. దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం, స్టాండర్డైజేషన్ పెట్టాం. ఆల్ క్లియరెన్సెస్ స్టిపులేటెడ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి క్లియర్డ్ ఆర్ డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం. సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని. ఇక్కడ ఫారెస్ట్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తూ ఉంటే అడవులు తోకుపోతూ ఉంటే గమనున్నారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్. అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు, కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మెయిన్గా చాలామంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో సోలార్ ఎనర్జీ కానీ పోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres ఛాంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మాదిరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు. 5 ఏళ్ళు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ ఆర్ ఎన్నికకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్ట్లు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్ట్లు వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఇంకోటి ఇంకా ఇది చేయలేదు, కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇది చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ కానీ మనం కానీ ల్యాండ్గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉండాలి. ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంత మునుపు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి మీరు మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము అది చేస్తాం ఇది చేస్తామని కంపీట్ చేస్తూ ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు. అది ఆ ట్రెండ్ పోవాలి. ఒకరిద్దరు ఆఫీసర్స్లో ఇంకా మీకు ఆ మనసులో ఉంటే
కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్, కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని, ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని, అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ గవర్నమెంట్లో వచ్చినప్పుడు. అవన్నీ కాకుండా మనం అవుట్ టు ఎంపవర్ పీపుల్, అవుట్ టు క్రియేట్ వెల్త్, ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది. ఆ రోజు కానీ వచ్చుంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్లో బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు. ఇప్పుడంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది. ఒక్క పోలవరం 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అదనంగా దాని మీద హైడల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, రిటర్న్స్ కానీ, ఆపర్చునిటీ కాస్ట్ కానీ అన్నీ కూడా. పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ 460 కోట్లతో అయిపోయింది, ఇప్పుడు 990 కోట్లు అయింది. అదే మరి కాఫర్ డ్యామ్లు అయినాయి. 2021 ప్రాజెక్టు పూర్తయ్యేది 2029, 27, 28కి వెళ్ళిపోయింది. దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫెక్టివ్గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ ప్రాజెక్టులో సేమ్ థింగ్, ఐడిల్గా పవర్ పెట్టి, ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేసాం. సోలార్ అనేది ఎండ వస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది. అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట 7 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. కడాన కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు పే చేయమన్నారు. వాళ్ళకు డబ్బులు పే చేశాం, అదనంగా డబ్బులు పెట్టి హై రేట్ పెట్టి మళ్ళా పవర్ కొన్నారు. ఇలాంటి చర్యలను ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు. చాలా జరిగాయి ఇలాంటింత మిస్మేనేజ్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చెకర్తో ఆడుకున్నారు. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది. దానికి కారణం అందుకే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాలి, మళ్ళా వెల్త్ క్రియేట్ చేయాలి, మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్లో అయితే ఈ రోజటి నుంచి ఎక్కడ కూడా ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పవర్ కట్స్ ఉండేటివి కాదు. పవర్ రిఫార్మ్స్ తెచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన తర్వాత 2014లో 22.5 మిలియన్ యూనిట్ షార్ట్ ఫాల్ ఉంటే విత్ ఇన్ 4 months ఆర్ 3 months సర్ప్లస్కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పవర్ కట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను చెప్పాను, జీరో టాలరెన్స్ అన్ దాట్. వోల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీలు లేదు, పవర్ కట్స్ ఉండడానికి వీలు లేదు. కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇప్పుడు నేను వారికి ఇచ్చింది కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిపైన సోలార్ జనరేషన్కి మనం వెళదాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా తీసారండి. అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది. అవి తీసుకొచ్చుకొని ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎఫ్సిఎల్, అది ఏదది ఈఎస్ఎల్ సార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దాన్ని ఇవన్నీ కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ వెళ్ళాం. దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.